ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రమ్మని మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు. మీరు మాట్లాడగా మాకందరికీ క్షేమం కలుగుతుంది. అటువంటి కృప ఇవ్వమని అడుగుతున్నాము. నజరేయుడైన యేసు ప్రభువు ద్వారా ఈ మనవి చేస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపబెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధిస్తున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగిస్తున్నారని వారితో చెప్పాను. చాలును. ఈ వచనాలు నేను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. తనను నమ్మిన యూదులతో ఆయన ఈ మాటలు చెప్పెను. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఇక్కడ ఉన్న పదాలు ఒక్కొక్కటి పరిశీలించాలి. వాక్యమందు నిలిచిన వారైతే, ఏ వాక్యము? నా వాక్యము. జాగ్రత్తగా వినండి. నా వాక్యము అంటే మిగిలినదంతా వాక్యం కాదా? పాత నిబంధన అంతా వాక్యం కాదా? ప్రభు చెబుతోందే వాక్యమా? జాగ్రత్తగా వినాలి. నా వాక్యమును అన్నప్పుడు నా మాటల యందు నిలిచిన వారైతే, అంటే ఇఫ్ యు ట్రూలీ బిలీవ్ మై వర్డ్స్ యు విల్ బీ మై డిసైపుల్స్. మీరు మా శిష్యులై ఉంటారు. మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఇఫ్ యు అబైడ్ ఇన్ మై వర్డ్ యు ఆర్ ట్రూలీ మై డిసైపుల్స్ అండ్ యు విల్ నో ద ట్రూత్. అర్థమవుతుందా? చెప్పాను కదా, నా మాట, మై పర్సనల్ వర్డ్. ఇఫ్ యు ట్రూలీ బిలీవ్ మై పర్సనల్ వర్డ్ అండ్ ట్రూలీ యు విల్ బికమ్ మై డిసైపుల్. కనుక దేవుని వాక్యము యేసు చెప్పిన మాట అని నమ్మాలి. యేసు మాటలు దేవుని వాక్కులు అని నమ్మాలి. నమ్మినప్పుడు ఆయన వాక్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. మనము సత్యము ఎరిగిన వారం అవుతాం. వెంటనే ఆయన కొనసాగింపు మాటగా అన్నారు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మిమ్మలను స్వతంత్రులను చేస్తుంది. సత్యం అంటే మీరు గ్రహిస్తారు,
మీరు నా మాట యందు నిలిచి ఉన్నట్లయితే. సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అనే పదం వారికి అర్థం కాలేదు. సత్యాన్ని గ్రహించడం అంటే ఏంటో అర్థం కాలేదు. అందుకని వాళ్ళు వెంటనే అడుగుతున్నారు, మేము అబ్రహాము సంతానం, మేమెన్నడూ ఎవనికి దాసులుగా లేము. చూడండి, వారు మాట్లాడుతున్నది ఒకటి, యేసు మాట్లాడుతున్నది మరొకటి. నేను ఎప్పుడు చెబుతూ వస్తున్నాను, యేసు మాటలు వీరి మనస్సులోకి ఎక్కటం లేదు. ఎందుకంటే అవి క్రొత్తగా ఉన్నాయి, ఆ మాటలు క్రొత్తగా ఉన్నాయి, అవి టాలీ కావటం లేదు. అందుకనే వాళ్ళు నమ్మలేకపోయారు. చూడండి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది అనగానే కౌంటర్ ఇచ్చేశారు వాళ్ళు. మేము స్వతంత్రులమే కదా, మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి దాసులం కాదు, కానీ నువ్వు మమ్మల్ని మళ్ళీ స్వతంత్రులను చేస్తుంది సత్యం అంటావేంటి? డూ యూ థింక్ దట్ వీ ఆర్ అండర్ బాండేజ్? నువ్వు మేము ఎవరో దాసులం ఉన్నాం అనుకుంటున్నావా? వీఆర్ ఇండిపెండెంట్, మేము దాసులం కాదు, స్వతంత్రులము. దానికి ప్రభు చెప్పాడు, బాబు మీరు అనుకుంటున్న భౌతిక స్వతంత్రం కాదు, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. కనుక నేను చెబుతున్నది పాపము నుండి మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యు విల్ బికమ్ ఏ ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ డూయింగ్ సిన్. పాపం చేసే విషయంలో మీరు వ్యక్తిగతంగా స్వేచ్ఛ కలిగి, స్వతంత్రం కలిగి, జయం కలిగిన వారు అవుతారు అని చెప్పాడు. యేసు ప్రభు మాటలను నమ్మి వాటిని వెంబడించిన వాడు పాపములో పడడు. యేసును వెంబడించిన వాడు పాపములో పడడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకంటే యేసు పాపంలో లేడు. కనుక యేసును వెంబడించడం మానేస్తే నువ్వు పాపంలో పడతావు. యేసు మాటలను నువ్వు విసర్జిస్తే పాపంలో పడతావు, పాపాలకు దాసుడు అవుతావు. అందుకే చెప్పాడు, మీరు స్వతంత్రులు అవ్వాలి అంటే యూ మస్ట్ ఫాలో మీ, యూ మస్ట్ నో మీ. నన్ను తెలుసుకోవాలి, నన్ను వెంబడించాలి, నా మాటల్లో నిత్యజీవం ఉంది. తగేసి చెప్పాడు. దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడు ఇంట్లో నివాసం చేస్తాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు. ఈ పాపము యొక్క దాస్యములోనికి నెట్టివేసింది ఎవరు? వీరిని పాపలను నిర్ధారణ చేసింది ఎవరు? ధర్మశాస్త్రం. కృపచేత విమోచించబడిన వారని చెప్పేది ఎవరంటే సిలువ. కాబట్టి యేసు చెబుతున్నారు, దాసులైన మీరు ఇండ్లలో నివాసం చేయరు, కుమారులైతే ఇంట్లో నివాసం చేస్తారు. మీరు దాసులు అనే పదం అర్థం చేసుకుంటున్నారు కదా, నేను కుమారుడు అనే పదం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుని పిల్లలందరూ కూడా దాసులము అనే భావనే కనపరిచారు. క్రొత్త నిబంధనలో కుమారులము అనే భావన కనపరిచారు. కనుక మీరు దాసులు అంటే ఇంటికి వెలుపట ఉండేవారు, కుమారులైతే ఇంటి లోపటకు వస్తారు. కనుక దాసులకు స్వాస్థ్యం లేదు, కుమారులకు స్వాస్థ్యం ఉంది. అలాగున మీరు విశ్వాసులైతే మీకు పరలోకమనే స్వాస్థ్యం ఉంటుంది, ఇహలోకమున మీరు దేవుని పిల్లలుగా గుర్తించబడతారు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేస్తాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు. కుమారుని ఒక్కరికి అధికారం ఉంది పాపము నుండి ఒక మనిషిని విడిపించడానికి. కాబట్టి అప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు. ఇఫ్ యు ఆర్ సేవ్డ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ విల్ బి ఎ విక్టోరియస్ పర్సన్ ఫ్రమ్ సిన్. పాపం నుంచి విజయం పొందిన విజయశాలిగా నువ్వు ఉండగలుగుతావు, అది క్రీస్తు ద్వారా. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు, అయినా నా వాక్యం మీలో చోటు లేదు, కాబట్టి నన్ను వెతుకుతున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు. మీరు నా వాక్యం మీలో లేదు, ఉంటే అలా చేయరు. మీరు నేను నా తండ్రి ఎదురు చూచిన సంగతులు నేను బోధిస్తున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి దగ్గర విన్న వాటిని జరిగిస్తున్నారు. అది అర్థం కాలేదు. నీ తండ్రి ఎవరు, మా తండ్రి ఎవరు? నీ తండ్రి దగ్గర నువ్వేం చూసావు, ఏం బోధిస్తున్నావు? మా తండ్రి దగ్గర మేమేం విన్నాం, మేమేం జరిగిస్తున్నావు? ఇట్ ఈస్ ఆల్సో కన్ఫ్యూజన్.
వాళ్ళకు మళ్ళా వివరణ చెబుతున్నాడు. మా తండ్రి అబ్రహాము అన్నారు. మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. మీరు అబ్రహాము సంతానం అని చెబుతున్నారు, కానీ మీ క్రియలు అబ్రహాము యొక్క విశ్వాసపు క్రియలు కాదు. మీ క్రియలు విశ్వాసపు క్రియలు కాదు. మీరు అబ్రహాము సంబంధులు కారు, మీరు అపవాది సంబంధులు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదుగుచున్నారే. అబ్రహాము అలా చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాదు, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పాడు. యేసు వారితో అంటున్నాడు, దేవుడు మీ తండ్రి ఏరేళ్ళ మీరు నన్ను ప్రేమించేవారే. నన్ను దేవుని ఎదురుని బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపించాడు. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు దేవుని పిల్లలైతే మీరు నా మాటలు ఎందుకు గ్రహింపక ఉన్నారు చెప్పండి. మీరు దేవుని పిల్లలైతే మీరు నన్ను గ్రహించాలి, ఈ పాటికి ఎందుకు గ్రహించడం లేదు? మీరు దేవుని పిల్లలైతే దేవుని ఆత్మ మీ యందు నిలిచుంటుంది, దేవుని ఆత్మ నన్ను గుర్తిస్తుంది. నన్ను ఇప్పటికీ మీరు గుర్తించలేదంటే అర్థం ఏమిటి? మీరు దేవుని పిల్లలు కాదు. అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ దేవుని పిల్లలు కాదు మీరు, తగేసి చెప్పాడు. అప్పుడు మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండటం వలననే కదా నా మాటలు గ్రహించడం లేదంటే అర్థం ఏమిటంటే మీరు నా బోధ వింటం లేదు, నా మాటల మీద లక్ష్యం ఉంచడం లేదు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడు ఏందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎలా ఉంటుంది ఈ మాట? ఉప్పు కారం రాసినట్టు ఉంటుంది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు వాడి దురాశలను నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. ప్రభు వారితో చాలా స్ట్రైట్గా చెబుతున్నారు. వారిని ఒక విధంగా వారు తలదించుకునే పరిస్థితి. మీరు మీ తండ్రి యొక్క అపవాది యొక్క సంబంధులు, వాడి దురాశ నెరవేర్చగోరుతున్నారు. వాడు నరహంతకుడు, సత్యముందు నిలవలేదు, వాడు ఏదో సత్యము లేదు, అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు అయితే అబద్ధానికి కర్త, అబద్ధానికి జనకుడు సాతాను. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. అపవాది వారి తండ్రి అంటే ఏమిటి చెప్పాలనుకుంటున్నాడు అక్కడ? యు ఆర్ ఫాలోయింగ్ ద డెవిల్. దురాత్మను ఫాలో అవుతున్నారు. మీరు దేవుని కుమారుని వదిలిపెట్టేసి దురాత్మను ఫాలో అవుతున్నారు. మీరు నన్ను చంపదూస్తున్నారు, కానీ అబ్రహాము నన్ను అలా చంపాలని చూడలేదు. చూడండి, యేసు మాటలు వారికి నూతనం ఉన్నాయి. మీరు నన్ను చంపదూస్తున్నారు, కానీ అబ్రహాం అలా చేయలేదు అంటే ఏంటి అర్థం? ఇప్పుడు మేము నీ ముందున్నాం, చంపదూస్తున్నారంటే ఓకే, ఆ నిందారోపణ లేకపోతే నేరారోపణ జస్టిస్గా ఉంది, సరే మేము ఎదురుగున్నాం కాబట్టి. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన అబ్రహాము అలా చేయలేదంటావేంటి? ఇప్పుడు అంటావేంటి? అప్పుడు అతను అలా చేయలేదని అప్పుడు నువ్వు ఉన్నావా? కనుక బయటకు చూస్తుంటే వీళ్ళ మాటలు కరెక్ట్గా ఉన్నాయనిపిస్తుంది, కానీ యేసు మాటల్లోనే వ్యత్యాసం ఉన్నట్టు కనిపిస్తుంది. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. మేము అబ్రహాము సంతానం, మేము ఎవరికి దాసులం కాదు అన్నారు, కరెక్ట్గానే కనిపిస్తుంది. ప్రభువు దానికి ఆత్మీయ వివరణ ఇచ్చాడు. మీరు పాపానికి దాసులు, అందుకనే మీరు నా మాట వింటలేదు. మీరు తండ్రి బిడ్డలు అయితే అలా చేయరు, అబ్రహాం ఇలా చేయలేదు అని చెప్పుకొచ్చాడు. అబ్రహాం ఎప్పుడున్నాడు, నువ్వు ఎప్పుడున్నావు? నువ్వు ఇప్పుడు కాంటెంపరస్ ఒకసారి ఉన్నావు, కానీ అబ్రహాం అలా చేయలేదంటావేంటి 2000 సంవత్సరాల క్రితం ఆయన్ని? కొన్ని మాటలు, దేవుని మాటలు సత్యమైనా లోకపు కోణంలో చూచినప్పుడు అవి సత్యంగా అనిపించవు.
కానీ లోకం మాటలు సత్యంగా కనబడుతున్నా అవి దైవికంగా సత్యము కావు. నేను ఏదైనా ఒక పేపర్ చూశాను. ఆ పేపర్ మీద ఈ దేశములో క్రీస్తు రాజ్యము వ్యాపించినట్లు మన ప్రణాళిక నీవు అమలుపరచుము అని ఉంది. ఆ పేపర్లో దేవుని రాజ్యము వ్యాపించినట్లు మన దేశములో మన ప్రణాళికను నెరవేర్చము అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ఇన్ని వేల మందిని కన్వర్షన్ చేసేయాలనా? అక్కడ అర్థం ఏంటంటే సువార్త ప్రకటన అందని వారికి అందించి అనేకులు దేవుని రాజ్యానికి వెళ్ళేటట్లుగా పాటుపడము అనేది ఆధ్యాత్మిక అర్థం. మామూలుగా అక్షరంగా తీసుకుంటే ఎలా ఉంటుందంటే అది ఇంతమందిని నువ్వు మతం మార్చే అన్నట్టుగా అనిపిస్తుంది. అదే కదా తగువ ఇక్కడ. ఆత్మ వేరు, అక్షరం వేరు. అక్షరాన్ని నమ్ముతున్నారు, అంతరంగాన్ని నమ్మలేకపోయారు. అదే జరిగింది అక్కడ కూడా. కనుక అనేకులు పరలోక రాజ్యం చేరినట్లు సువార్త అందించడం ఎంతో గొప్ప భాగ్యం కదా. అది దైవికంగా. దాన్ని ఎక్స్టర్నల్ టర్మ్స్లో ఆలోచిస్తే అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి తగు వస్తుంది. అలాగే జరిగింది అక్కడ కూడా. మేము అబ్రహాం సంతానం, మాకు దేవుడు అక్కడే తండ్రి అంటున్నాడు, కానీ లోపల వీడి పాపి, అది ప్రభువుకు తెలుసు. వాడిని నడిపిస్తుంది వాడి తండ్రి అని అపవాది, అది ప్రభువుకు తెలుసు. కానీ ఆయన చెప్పింది జస్టిఫై అవదాలి ముందు, ఎందుకంటే వాళ్ళకు కనపడదు కాబట్టి. మరి ఎవరి మాట కరెక్ట్ అక్కడ? యేసయ్య మాటే కరెక్ట్, కానీ యేసు మాటలు వింతగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరికి కనపడదని ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరికి అర్థం కాని సత్యాన్ని ఆయన చెబుతున్నాడు. ఆ సత్యం అర్థం కాకపోవటం వల్ల వాళ్ళు సత్యంగా ఒప్పుకోలేకపోతున్నారు. ఆ సత్యాన్ని గ్రహించాలంటే ముందు వీళ్ళు స్వతంత్రం అవ్వాలి, వీళ్ళకి ఆధ్యాత్మికత తెలియాలి, క్రీస్తు తెలియాలి, దేవుడు తెలియాలి, లేఖనాలు తెలియాలి, విడుదలంటే తెలియాలి. అలా తెలియకపోతే అర్థం కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ ఇదే తగువండి. దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమిస్తారు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాడు. మీరేమో నా మాటలు గ్రహించుకున్నారు, మీరు నా బోధ వినుకుంటున్నారేమి? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వారి దురాశను నెరవేర్చగోరుతున్నారు. మీరు పరలోకపు తండ్రి యొక్క కుమారులు అయితే నన్ను గుర్తించే వాళ్ళే, నన్ను అంగీకరించే వాళ్ళే, నాతో ఉండేవాళ్లే. చూడండి ఎంత మంచి మాటలు. మీరేమో నా మాటలు గ్రహించక నా బోధ విననేరకుండా ఎందుకుంటున్నారు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు కనుక అలా ఉంటున్నారు. నా తండ్రి యొక్క సంబంధాలుగా మీరు ఉంటే నన్ను గుర్తించేవాళ్ళు, గ్రహించేవాళ్ళు, తెలుసుకోగలిగి ఉండేవాళ్ళు, మీరు సత్యమందు నిలిచుండేవాళ్ళు. కానీ ఆది నుండి ఈ నరహంతకుడైన అపవాది సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధవాడినప్పుడు స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు, వాడు అబద్ధమునకు జనకుడు, అబద్ధికుడు. మీరు అలాగే ఉన్నారు. అబద్ధమునకు జనకుడు, అబద్ధికుడు, నరహంతకుడు అనే భావనల్లో అపవాదిని వర్ణించాడు ప్రభు. ఇవాళ సత్యం ఎవరికి అక్కర్లేదు అన్నట్టుగా ఉంది లోకం. నేను సత్యమే చెబుతున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. చూడండి ఎలాంటి మాట ఇది. నేను సత్యమే చెబుతున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. అసత్యం చెప్పిన వాడు నమ్ముతున్నారు, సత్యం చెప్పిన వాడు నమ్మటం లేదు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? విచ్ వన్ ఆఫ్ యూ కన్విక్ట్స్ మీ ఆఫ్ సిన్? నేను పాపినని మీలో ఎవరైనా ఒక్కడైనా లేచి నిలబడి చెప్పగలుగుతాడా? నేను సత్యం చెప్పుచున్న మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధం అయినవాడు దేవుని మాటలు వింటాడు, దేవుని సంబంధం కానివారు మాటలు వినరు. దేవుని సంబంధం అయితే దేవుని మాటలు వింటావు, దేవుని సంబంధం కాకపోతే దేవుని సంబంధమైన మాటలు వినవు నీవు. ఇవాళ లోకంలో ఇదే సమస్య. దేవుని మాటలు, యేసే దేవుడు, యేసే నిత్య జీవం, యేసునందే పరలోకం, యేసుని మాత్రమే నమ్మండి, యేసునే వెంబడించండి, ఇవి దేవుని మాటలు బైబిల్లో. వాటిని నమ్మండి అంటే అందరికి కోపం వస్తుంది. యేసు ఒక్కడే దేవుడా, మిగిలిన వాళ్ళు కాదా అని మొదలు పెడతారు. కాదు అని చెప్పడానికి నువ్వు సాహసం చేస్తే నువ్వు విరోధం అయిపోతావు, చెప్పకపోతే దేవునితో నీకు విరోధం. అది సమస్య. ఆయన సత్యం చెబుతున్నాడు కానీ ఆయన ఎవరు నమ్మటం లేదు.
కారణం వాళ్ళు సత్యంలో లేరు కనుక వారికి సత్యం అర్థం కాలేదు. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు, దేవుని సంబంధులు కానివారు కనుక మీరు వినరు. దేవుని సంబంధులైతే మీరు దేవుని మాట వింటారు, దేవుని మాట గ్రహిస్తారు, దేవుని మాట తెలుసుకుంటారు. కానీ మీరు ఆ సంబంధులు కారు, అందుకే మీకు అర్థం కావట్లేదు. అప్పుడు యూదులకు ఇంకా కోపం వచ్చి అంటున్నారు, మేము దెయ్యం పట్టిన వాళ్ళం కాదయ్యా, మేము దేవుని సంబంధంలో, నువ్వు సమరయుడు దెయ్యం పట్టినవాడు, నీతో చెప్పాడు సరియే కదా. నేను దెయ్యం పట్టినవాడు కాదు, నా తండ్రిని గనపరిచేవాడిని. మీరు నన్ను అవమానపరుస్తున్నారు. నేను నా మహిమను వెతకటం లేదు. వెతుకుచూ తీర్పు తీర్చేవాడు ఒకడు గలడు. ఒకడు నా మాట గైకొనేట్ల వాడు అన్నటికీ మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఉత్తరం ఇచ్చాను. చూడండి, నా మాట ఎందుకు మీరు నమ్మకం ఉంచితే ఇక మరణం పొందరు అని చెప్పగానే ఇప్పుడు చెప్తున్నావయ్యా, నా మాట విన్నవాడు మరణం పొందడని చెప్తున్నావు అంటే ఇప్పుడు చెబుతున్నావు నువ్వు ఖచ్చితంగా దెయ్యానివి, నువ్వు ఖచ్చితంగా దెయ్యం పట్టిన వాడు అని ఇప్పుడు మేము ఎరిగి ఉన్నాం. ఏ మాటను బట్టి? నువ్వు మరణాన్ని గురించి మాట్లాడుతున్నావు, మరణం ఉండదని మాట్లాడుతున్నావు. కానీ మరి ప్రారంభం నుంచి చూస్తే మరణం ఉంది, ఆది కాండం నుంచి చూస్తే నువ్వు మరణం ఉండదంటావు. వచ్చి దేవుడే నువ్వు మరణం అయిపోతావు అని చెప్పాడు, నువ్వేం మరణం అవ్వు అని చెప్తున్నావు. కానీ నువ్వు దేవుడు కాదు. అర్థమైందా మీకు? ఆది కాండంలో నువ్వు నిశ్చయంగా చచ్చేదువు అని దేవుడు చెప్పాడు. నువ్వు నేల వంటికి చేరే వరకు అని దేవుడు చెప్పాడు. యేసు అంటున్నాడు మరణం లేదు నా యందు విశ్వాసం ఉంచిన వాడికి అంటున్నాడు. దేవుని మాట కాంట్రడిక్టరీగా అనిపిస్తుంది వాళ్ళకు. అందుకని అన్నారు ఇప్పుడు గ్యారంటీగా చెబుతున్నాము నువ్వే దయ్యానివి. ఎందుకంటే దేవుడు మరణం ఉందని చెప్పాడు, నువ్వు లేదని చెబుతున్నావు. నీ యందు విశ్వాసం ఉంచిన వాడికి మరణం లేదంటున్నావు. అంటే వాళ్ళు పునరుద్ధానాన్ని నేర్చుకోలేకపోయారు. ఎందుకంటే ఇంకా ప్రభు జీవించే ఉన్నాడు కదా. పునరుద్ధానం అంటే వాళ్ళకి అర్థం కాల. మృతుల పునరుద్ధానం అంటే వారికి అర్థమేంటి ఈ మాట అనేవాళ్ళు కాదు యేసయ్యతో. కనుక యేసు మాటలు సంపూర్ణ సత్యములైన లోకములో ప్రకారముగా వాళ్ళు గ్రహించలేక ఉండిపోతున్నారు. అప్పుడు వారు అబ్రహామును ప్రవక్తలు చనిపోయారు, ఆయనను ఒకడు నా మాట గైకొనేట్ల వాడు అన్నిటికీ మరణం రుచి చూడటం నువ్వు చెబుతున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాడు కదా, నిన్ను నమ్మాడని చెప్పావు, నీకు ఎలా చేయలేదని చెప్పావు. మరి అబ్రహాం కూడా చచ్చిపోయాడు కదా. దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ డెత్. చనిపోయాడు కదా అబ్రహాము కూడా. నీ అతనికంటే గొప్పోడువా? ప్రవక్తలు చనిపోయారు, నిన్ను నువ్వు ఎవడో అని చెప్పుకుంటున్నావు. అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకున్నాడు, నా మహిమ ఒట్టిదే. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ తండ్రియే నన్ను మహిమపరుస్తున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయన్ని ఎరుగుదును. ఆయన ఎరుగనని నేను చెప్పిన యెడల మీ వలె నేను అబద్ధికుడై ఉంటాను, కానీ నేను ఆయన ఎరుగుదును, ఆయన మాట గైకుంటున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడవాలని మిక్కులు ఆనందించెను, అది చూసి సంతోషించాడు. అందుకు యూదులు నీకింకా 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివనగా యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. కాబట్టి వాళ్ళు ఆయన మీద రాళ్ళు రువుటకి తిరిగాని యేసు దాగి దేవాలయంలో నుండి వెడలిపోయాను. నేను వాక్యాన్ని అయితే చదివాను, టైం అయిపోయింది. నేను మరలా 48వ వచనం నుండి చదువుతూ రేపటి దినం మరోసారి ఈ మాటలలోని అంతరార్థాన్ని చెబుతాను. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ మాసం అంతా ప్రతిదినం ఎపిసోడ్ సహకారులు కావాలి. ఒకసారి యేసే పరిష్కారం షెడ్యూల్ చెబుతారు, జాగ్రత్తగా వినండి. ప్రతి ఉదయం 11 గంటలకు ప్రేమ సాక్షి టెలివిజన్లో బైబిల్ స్థలములు ప్రసారం అవుతున్నాయి. బైబిల్ స్థలాల్లో శకెము గురించి మాట్లాడాను. ఐఎమ్ సో బ్లెస్డ్. 11:30 గంటలకు బైబిల్లోని ప్రశ్నలు, లేవీకాండం ప్రశ్నలు మనం ముగించుకున్నాం, సంఖ్యలోకి వెళుతున్నాము. ప్రతి రాత్రి 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం, ప్రతి రాత్రి 7 గంటలకు ప్రేమసాక్షి టీవీలో గాడ్ ఆఫ్ ద బైబిల్, ప్రతి రాత్రి 8:30 గంటలకు బైర్షబా టీవీలో క్రిస్టియన్ కెరియర్, ప్రతి రాత్రి 9 గంటలకు ఏసీటీ లోకల్లో యోహాను సువార్త. ఇలా 6 కార్యక్రమాలు ప్రతిరోజు మీరు వింటున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యము ద్వారా మీరు మాతో హెచ్చరిక చేసినందుకు స్తోత్రం.
ఆనాటి యూదుల వలె మేము నిన్ను విసర్జిస్తున్నాం ప్రభు. కొన్ని సందర్భాల్లో మీకు దూరంగా ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి, చేర్చుకోండి. మా రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.